హాయ్ అండి, నేనండి మీ నాయుడు గారు అమ్మాయినండి. ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అండి. దానికోసం వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాము. అది వీడియో తీసి మీకు చూపిద్దామని తీస్తున్నానండి. దానికోసం బాండి వేడి చేసుకుని అందులో ఆయిల్ పోసుకునండి. దానికి తగ్గట్టుగా బిర్యానీ సామాను ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మేమైతే క్యారెట్నండి, బంగాళదుంపలను, టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చులేండి, వెజిటేబుల్ బిర్యానీ కదండి. మేమైతే అదే వేసుకుంటాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగాని ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ తర్వాత మళ్ళీ వెంటనే బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా తర్వాత గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేలోపు మా ఇంట్లో ఫంక్షన్ ఏంటో చెప్తానండి. మా మరదలండి 8th మంత్ అండి, డెలివరీకి వెళ్ళిపోతుందండి. 9th మంత్ వస్తే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ బాబో పాప పుట్టిన తర్వాత తీసుకొస్తారండి. అందుకోసం తీసుకెళ్ళే లోపు స్వీట్స్ అవి ఇవి పట్టుకుని వచ్చి తీసుకెళ్తారండి నా అమ్మాయిని. ఇది అమలాపురంలో బాగానే ఆచారం అండి. ఇది మేమే కదండి, ఈ సైడ్ అంతా అలాగే చేస్తారండి. మా ఫంక్షన్ కోసం చెప్తూ బిర్యానీ మర్చిపోయానండి. మేము అలాంటి గిన్నెతోనే 2 గిన్నెలు రైస్ తీసుకున్నామండి. అందుకని 4 గిన్నెలు వాటర్ వేసుకున్నామండి. దానికి తగ్గ సాల్ట్ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోనండి, మూత పెట్టుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మేము మిల్ మేకర్ కూడా వేసుకుంటామండి కొద్దిగాని. మిల్ మేకర్ ఫస్ట్ వేస్తే ఆయిల్ పీల్చేస్తుందని వేయలేదండి. ముందుగా మనం హాట్ వాటర్లో వేసి ఉంచుకుంటాం కదండి, ఉంచుకుంటే చాలు. రైస్తో పాటు ఇది కూడా ఉడికిపోతుంది. రైస్ వేస్తాము. రైస్ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టాలండి. అలా 20 మినిట్స్ ఉంటే బిర్యానీ రెడీ అయిపోద్దండి మనకి. మన అమలాపురంలో అయితే ఇలాంటి ఆచారాలు చాలా ఉంటాయండి. పెళ్ళి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళకి బాబు పాప పుట్టే వరకు కూడా అలా ప్రతిదీ చాలా బాగుంటుందండి. అందుకే అమలాపురం సంబంధం అందులోకి చాలామంది ఇష్టపడతారు. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా, గుమగుమలాడే బిర్యానీ.